ఓం నమో వెంకటేశాయ. కువలయదళనీలః కామితార్థప్రదో మే కృతమునిజనరక్షో రక్షసామేకహంత అపహృతదురితోऽసౌ నామమాత్రేణ పుంసాం అఖిలసురనృపేంద్రో రామచంద్రः సహాయః. నామమాత్రము చేత, నామోచ్చారణ చేత భక్తులందరి యొక్క కోరికలు తీర్చేవాడు, ఆపదలను తొలగించేటటువంటి ఆ రామచంద్రమూర్తికి నమస్కరిస్తూ, తదభిన్న స్వరూపుడైనటువంటి శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళి కూడా ధర్మపథంలో పయనించాలి అని, సకల కార్యసిద్ధితోటి వృద్ధిలోకి రావాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీవారి సమక్షంలో ప్రతిరోజు కూడా ధర్మపథమైన శ్రీమద్ రామాయణం అయోధ్యకాండ ప్రవచన పారాయణ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నది. మరి అందులో భాగంగా ఈనాడు చక్కటి సంకీర్తనతోటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. శ్రీ పొన్న రాజేష్ గారు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, వారు ఆలపించే ఎంత మహిమో నీది ఎవ్వరికి అలవి కాదు అనే సంకీర్తన ఆలకిద్దాము. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఎంత మహిమో ఎంత మహిమో నీది ఎవ్వరికి తెలవి కాదు. ఎంత మహిమో నీది ఎవ్వరికి అలవి కాదు. చింతించితే దాసులకు చేపట్టు కొంచెమవు. ఎంత మహిమో నీది ఎవ్వరికి అలవి కాదు. చింతించితే దాసులకు చేపట్టు కొంచెమవు. ఎంత మహిమో నీది ఎంత మహిమో, ఎంత మహిమో నీది ఎంత మహిమో. నిన్నెవ్వరికి యుక్తుల సాధింపరాదు. సాధెకు తర్కవాదాల సాధింపరాదు. ఊరకే నిన్నెవ్వరికి యుక్తుల సాధింపరాదు. సాధెకు తర్కవాదాల సాధింపరాదు. ఆరసి వెదకి ఉపాయముల సాధింపరాదు. భారము లేని ఎట్టి భక్త సాధ్యుడవు. ఆరసి వెదకి ఉపాయముల సాధింపరాదు. భారము లేని ఎట్టి భక్త సాధ్యుడవు. ఎంత మహిమో నీది ఎవ్వరికి అలవి కాదు. చింతించితే దాసులకు చేపట్టు కొంచెమవు. ఎంత మహిమో నీది ఎంత మహిమో, ఎంత మహిమో నీది ఎంత మహిమో. మిక్కుటపు సామర్థ్యాన వెరసి తెలియరాదు. ధిక్కరించి నేర్పుల తెలియరాదు. మిక్కుటపు సామర్థ్యాన మెరసి తెలియరాదు.
ధిక్కరించి నేర్పుల తెలియరాదు వెక్కసాన భూముల వెదకి తెలియరాదు మొక్కి నీకు శరణంటే ముందర నిలుతువు వెక్కసాన భూముల వెదకి తెలియరాదు మొక్కి నీకు శరణంటే ముందర నిలుతువు ఎంత మహిమో నీది ఎవరికి అలవి కాదు చింతించితే దాసులకు చేపట్టు కుంచమవు ఎంత మహిమో నీది ఎంత మహిమో ఎంత మహిమో నీది ఎంత మహిమో చెలరేగి తపములు చేసిన ఎరుగరాదు ఇలా ఎన్ని చదివినా ఎరగరాదు చెలరేగి తపములు చేసిన ఎరగరాదు ఇలా ఎన్ని చదివినా ఎరగరాదు నెలవై శ్రీ వెంకటేశని దాసాను దాసుల కొలిచితే చాలు కక్కున కృప సేతువు నెలవై శ్రీ వెంకటేశని దాసాను దాసుల కొలిచితే చాలు కక్కున కృప సేతువు ఎంత మహిమో నీది ఎవ్వరికి అలవి కాదు చింతించితే దాసులకు చేపట్టు కుంచమవు ఎంత మహిమో నీది ఎవ్వరికి అలవి కాదు చింతించితే దాసులకు చేపట్టు కుంచమవు ఎంత మహిమో నీది ఎవ్వరికి అలవి కాదు ఎంత మహిమో నీది ఎంత మహిమో ఎంత మహిమో నీది ఎంత మహిమో ఎంత మహిమో ఎంత మహిమో స్వామివారి యొక్క మహిమను చెప్పటానికి వేదాలకే అలమి కాలేదు అని చెప్పి మనకు శాస్త్రములు తెలియజేస్తున్నాయి. మరి అటువంటి అమేయమైనటువంటి బలసంపన్నుడు శక్తి సంపన్నుడు అయినటువంటి స్వామి యొక్క మహిమను మనం సంకీర్తన ద్వారా చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేశాము. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సత్సంకల్ప వాక్యాలను అందరము కలిసి పఠించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాసధ్యానం శ్రీవేంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగురవిభూతిర్నః తరంగయతు మంగళం. అధ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీపద్మావతీ జానేః అఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీరామచంద్రరూపాంతరస్య భగవతః శ్రీవేంకటేశ్వరస్వామినः సన్నిధౌ హనుమత్సీతాలక్ష్మణ భరతశత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యావిత్తవాణిజ్య కృషి వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం
ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకం వ్యాఖ్యాన పురస్సరం శతతమసర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా. వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్య రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా. అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామ శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే శతతమః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. దశ పంచ చతుర్వర్గాన్ సప్తవర్గం చ తత్వతః అష్టవర్గం త్రివర్గం చ విద్యాస్తిస్రశ్చ రాఘవ. ఇంకా రామచంద్రుడు చిత్రకూట పర్వత ప్రాంతంలో ఉండి తన దగ్గరకు వచ్చినటువంటి భరతునికి మరికొన్ని రాజనీతులను బోధిస్తూ ఉన్నాడు. రాజ్యంలో ఎలా ఉండాలి అనే విషయాన్ని, అదేవిధంగా గూఢచార వ్యవస్థను, మంత్రుల యొక్క వ్యవస్థను, ప్రజలతో మెలగవలసినటువంటి తీరును, ప్రజలకు రాజు చేయవలసినటువంటి సౌకర్యములను, ప్రజలలో రాజు మీద ఉండవలసినటువంటి అభిప్రాయమును, వీటన్నింటినీ కూడా ఏ విషయమును విడిచిపెట్టకుండా రాచరిక వ్యవహారములు ఎన్నో ఇందులో తెలియజేశారు. మరి అందుకనే ఉద్యోగస్తులు కానీ, లేకపోతే అధికారులు కానీ, రాజోద్యోగులు కానీ, అదేవిధంగా రాజుల వద్ద కానీ మెలగవలసినటువంటి తీరు మనకు ఈ కచ్చిత్ సర్గలో 100వ సర్గలో మనకు పరిపూర్ణంగా రామచంద్రుని యొక్క మాటల ద్వారా మనకు తెలుస్తుంది. అంతేకాదు ఈ సర్గలను పఠించడం ద్వారా మనకు ఉద్యోగములలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏమైనా కనుక ఉన్నట్లయితే అవి తొలగటము, అలాగే ఉన్నతోద్యోగ ప్రాప్తి ఇవన్నీ కూడా కలుగుతాయి అని చెప్పి, అదేవిధంగా రాచరికమైనటువంటి రాజ్యాధికారం వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు ఏమైనా కనుక ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగుతాయి అని చెప్పి దీన్ని పారాయణ సర్గగా కూడా పెద్దలు మనకు బోధించారు. మరి అన్ని విశేషములు కలిగినటువంటి సర్గ కావుననే ఇంత వివరంగా ఈ సర్గలో మనం చెప్పుకోవలసి ఉంటున్నది. అంతేకాదు శ్లోకములలో చాలా వాల్మీకి మహర్షి చాలా సూక్ష్మంగా ఇస్తారు. ఇక్కడ దశ పంచ చతుర్వర్గాన్ సప్తవర్గంచ తత్వత అని చెప్పి 10 వర్గములను,
5 వర్గములను, 4 వర్గములను, 7 వర్గములను, 8 వర్గములను, 3 వర్గములను, అలాగే 3 విద్యలను, వీటినన్నిటినీ కూడా నీవు చక్కగా గమనించుకుంటున్నావా అన్నాడు. మరి ఆ 10 ఏమిటి, ఆ 8 ఏమిటి, ఆ 3 ఏమిటి, 6 ఏమిటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి కదా. అలాగే మన అంతే దీనికోసం అని చెప్పి మనం ఆ రాజనీతిలో ఉన్నటువంటి విషయాలను కూడా తెలుసుకోవాలి కదా. రాముడు ఏం చెప్పాడనే విషయం మనం తెలుసుకుంటే అప్పుడు అందులో ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనం గ్రహించి మనకు ఉపయోగపడే, మన జీవనంలో ఏవైతే ఉపయోగపడతాయో వాటిని మనం అమలుపరచి మనం కూడా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళగలుగుతాం. చూడండి, ఇక్కడ రాజు లేక ఉద్యోగి ఉండవలసినటువంటి తీరుని చెబుతూ ముఖ్యంగా దశవర్గం మొదలైనటువంటి వీటిలో ఇకపైన చెప్పే వాటిలో కొన్ని ఆచరించవలసినటువంటివి, కొన్ని జాగ్రత్తగా ఉండవలసినటువంటివి, కొన్ని విడవవలసినటువంటివి. మరి వీటినన్నింటినీ కూడా సమీక్షించుకుంటూ వేటిని ఆచరించాలో, వేటి విషయంలో జాగ్రత్తగా ఉండాలో, వేటిని విడిచిపెట్టాలో మరి వాటినన్నింటినీ కూడా సక్రమంగా సజావుగా ఆచరిస్తున్నావు కదా, వాటిని పాటిస్తున్నావు కదా అని అడుగుతూ మహాప్రాజ్ఞ, గొప్ప బుద్ధిశాలి అయినటువంటి ఓ భరత, ప్రాజ్ఞుడు అని చెప్పి ఎవరిని పడితే వారిని అనడానికి వీలు లేదు. బుద్ధిశాలి, తెలివి కలిగినటువంటి వాడు అని చెప్పి అంటూ ఉంటాం. అంటే కష్టకాలంలోనూ ఆపత్కర పరిస్థితుల్లోనూ అందరికీ దిక్కుతోచనటువంటి పరిస్థితిలో కూడా తాను దారి చూపించేటటువంటి వాడు, ఉపాయంతో ఆపదల నుండి బయటపడేయగలిగినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో అతడినే ప్రాజ్ఞుడు అంటారు. అందుకనే కదా బహుముఖ ప్రజ్ఞాశాలి అని అంటారు. అన్ని రకాలైనటువంటి విషయములు తెలుసుకున్నటువంటి వాడిని బహుముఖ ప్రజ్ఞాశాలి అంటారు. మరి అటువంటి వాడు భరతుడనే ఉద్దేశంతో మహాప్రాజ్ఞ, గొప్ప బుద్ధి ప్రజ్ఞ కలిగినటువంటి ఓ భరత, రాఘవ, దశపంచ చతుర్వర్గాన్, దశవర్గమును, పంచవర్గమును, చతుర్వర్గమును కూడా సమీక్షించుకుంటున్నావా అని అన్నాడు. ఏమిటి దశవర్గము అంటే మృగయాక్షో దివాస్వాప పరీవాద స్త్రియో మద తౌర్యత్రికం వృధాట్యాచ కామజో దశగో గుణ అని చెప్తూ 10 గుణములు, ఈ 10 గుణములు కూడా విడిచిపెట్టవలసినటువంటి గుణములు, మరి వాటిని తెలుసుకుని విడిచిపెడుతున్నావా అని అడుగుతూ, మృగయ అంటే వేట, ఊరికినే వేటాడుతూ అలా కాలక్షేపం చేయటం. అసలు రాజులు వేటాడడానికి ఎందుకు వెడతారు అని అంటే అడవిలో ఉన్నటువంటి క్రూర జంతువులు ఎక్కువైపోయి ఆ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల మీద పడి అవి పీడిస్తూ ఉంటే వాటిని తగ్గించడం కోసం, ప్రజలను కాపాడటం కోసం రాజులు వేటకి వెళతారు, కానీ ఊరికినే జంతువులను హింసించడం కోసం కాదు అని చెప్పి అన్నారు. అలాగా అంటే ఆ జంతువులలో కూడా సమతుల్యాన్ని పాటించే విధంగా వాటి వల్ల ఇతరులకు, జనులకు ఇబ్బంది లేకుండా చేయటం కోసం అని చెప్పి వేటకు వెళతారు. అంతేగాని ఇతనికి తోచినప్పుడల్లా వేటకు వెళ్ళి అడవిలో ఉన్నటువంటి జంతువులన్నింటినీ కూడా చంపేస్తే ఇంకా అడవిలో మిగిలేదేముంటుంది. కావున వేట అనేది కూడా ఎల్లప్పుడూ చేయదగినది కాదు. జూదం, వ్యసనములలో ఈ జూదం ఏదైతే ఉందో జూదాన్ని కూడా పక్కన పెట్టాలి. అలాగే దివాస్వాప, ఇంకా అవకాశం దొరికింది కదా అని చెప్పి పగటిపూట దొరికినప్పుడల్లా నిద్రపోవటం అనేది కూడా విడిచిపెట్టాలి. ఎందుకు అంటే నిన్న కూడా అనుకున్నాం, ధర్మార్థ కామములలో ధర్మం వల్ల అర్థమునకు ధనమునకు కానీ, ధర్మార్థముల వల్ల కామమునకు కానీ, లేకపోతే కామం వల్ల ధర్మార్థములకు కానీ ఏ విధంగానూ వేటి వల్ల ఒకదాని వల్ల మరొక దానికి విఘాతం కలగకూడదు. ధర్మ అర్థ కామములు 3 కూడా పూర్తిగా పాటించవలసినటువంటివే అనే విషయాన్ని అనుకున్నాం కదా. అందులోనూ కూడా ప్రాతకాలంలో ధర్మాచరణ చేయటం, మధ్యాహ్న కాలంలో సాయంత్రం వరకు కూడా మరి ధనార్జన చేయటము, రాత్రిపూట కామ ప్రవృత్తి, ఇవన్నీ కూడా ఆచరించదగినటువంటివి అనే విషయం చెప్పాడు కదా. ఆ కామ ప్రవృత్తి కూడా ఏమని చెప్పాడు? ధర్మానుగుణమైనటువంటి కామ ప్రవృత్తి. తమ భార్యల యందు ప్రవర్తించడం అనేది ఎక్కడ దోషము కాదు, ప్రవర్తించకపోతే దోషము. పరాయి వారి యందు లేకపోతే వేశ్యల యందు ప్రవర్తించడం అనేది అది దోషమే అవుతుంది అని చెప్పి ఇలాగా అనేకమైన ధర్మాలు చెప్పాడు కదా. మరి అటువంటిప్పుడు దివాస్వాప, మెలకువగా ఉండి ధర్మార్థములను సాధించవలసినటువంటి పగటిపూట నిద్రపోతే మరి ధర్మమునకు, అదేవిధంగా అర్థము ధనమునకు, ప్రయోజనమునకు విఘాతం కలుగుతుంది కదా. కావున దివాస్వాపన కూడా, స్వాపం అంటే పగటిపూట నిద్రను కూడా విడిచిపెట్టాలన్నాడు. అదేవిధంగా
పరివాద, ఇక ఎప్పుడూ కూడా ఇతరులను నిందిస్తూ ఉండటమే. వాడు మంచివాడా చెడ్డవాడా, వాడు అసలు తెలిసినవాడా తెలియనివాడా అని కాదు. ఎవరి గురించి అయినా ఒక మాట మాట్లాడితే ఇంకా వాడిని నిందించడమే పని. ఎవరి గురించి అయినా మంచిగా అయితే వాడి బోందా, ఏం వాడి మంచి అని వాడి గురించి తెలుసా తెలియదా అనే కూడా అనవసరం. ముందు తిట్టడం అనేది ముఖ్యంగా కొంతమందికి అలవాటు ఉంటుంది. అందుకే మన పెద్దలు అంటూ ఉంటారు, తిరిగే కాలు తిట్టే నోరు అవి ఆగవు అని చెబుతూ ఉంటారు. అది వారి స్వభావం. కానీ అటువంటి స్వభావం కలిగి ఉన్నట్లయితే అందరి చేత కూడా నిందించబడతారు. కావున ఇతరులను నిందించడము అనే పనిని విడిచిపెట్టాలి. అలాగే స్త్రీ వ్యామోహం ఏదైతే ఉన్నదో, సంగమం, స్త్రీ వ్యామోహం, వాటిని కూడా విడిచిపెట్టాలి అన్నారు. వ్యామోహము అని అంటే తన భార్య మీద తనకు ఉండేటటువంటి ప్రేమను ఎవరు వ్యామోహము అని చెప్పి అనరు. ఇతరుల మీద ఉండేటటువంటి ఆ ఇష్టం ఏదైతే ఉందో, లేకపోతే ఆ వ్యామోహం అనే అనాలి. ఇంకో పదం ఏమంటాం, కామ ప్రవృత్తి ఏదైతే ఉన్నదో దానినే వ్యామోహం అన్నారు. అది కూడదు అని చెప్పి అన్నారు. అదేవిధంగా మదహ, మద్యపానాదుల వల్ల తెలియనటువంటి స్థితిలో తాను ఏం చేస్తున్నాను, ఏం మాట్లాడుతున్నాను, ఎలా ప్రవర్తిస్తున్నాను తెలియనటువంటి స్థితి, మదమెక్కినటువంటి స్థితి ఏదైతే ఉన్నదో ఆ స్థితికి రాకూడదు అన్నారు. తౌర్యత్రికం అంటే ఇక్కడ మూడింటిని చెబుతున్నాడు. నృత్యము, గీతము, వాయిద్యము. నృత్య గీత వాయిద్యములు ఆయా సందర్భములలో అవసరము, ఆయా సందర్భంలో ఆ సందర్భమును చాలా ఉత్కర్ష కలిగించేటటువంటివి, అదేవిధంగా చక్కగా ఆ సందర్భాన్ని ఆవిష్కరించేటటువంటివి. కావున ఆయా సందర్భానుగుణంగా నృత్య గీత వాయిద్యములు అవసరమే. కానీ ఇంకా ఎప్పుడూ కూడా గానాభజానాలు చేసుకుంటూ, అదేవిధంగా ఎప్పుడు ఏదో ఒక వాయిద్యమును పెట్టుకుంటూ తాను చదవలసినటువంటి చదువుని పక్కన పెట్టేసి చెవులో ఏదన్నా వాక్మెని పెట్టుకు తిరుగుతూ కూర్చుంటే దాన్ని కళల మీద పిపాసానో లేకపోతే కళల మీద ఉన్నటువంటి ప్రేమో అనరు. దానిని ఒక వ్యసనంగా భావిస్తారు. కావున మన శాస్త్రము అన్నింటినీ ఆస్వాదించాలి అని చెప్పింది. కానీ దేనికి కూడా విఘాతం కలగకుండా మరొక దానిని పాటించాలి అనేది ఇందులో ఉన్నటువంటి ఉద్దేశ్యం. అందుకనే తౌర్యత్రికం, నృత్యము, గీతము, వాయిద్యం అంటే మితిమీరినటువంటి వ్యసనములాగా ఉండేటటువంటి వీటి మీద ఉన్నటువంటి వ్యామోహము. అదేవిధంగా వృధాట్యాచ, ఇక వ్యర్థంగా తిరగటం. ఇంతకుముందే అనుకున్నాం కదా, తిరిగే కాలు ఆగదని చెప్పి, ఇలాగ పని ఉన్నా లేకపోయినా సరే ఊరికి అటు ఇటు తిరుగుతూ ఉండటము, అక్కడికి ఇక్కడికి వెళుతూ ఉండటము, ఇవన్నీ కూడా ఈ 10 కూడా దోషములు. కావున ఈ దోషగుణములను విడిచిపెట్టాలి అని చెబుతున్నారు. ఇవి కాకుండా కామంతక నీతి శాస్త్రాలు ఇంకా చెప్పారు. లోభము, క్రోధము, ఆలస్యము, అసత్యము, ఏమరపాటు, పిరికితనము, అస్థిరత్వము, మూఢత్వము, అదేవిధంగా నీతి లేకపోవటము, ఇతరులను ఎప్పుడు అవమానించడము, ఈ 10 కూడా దుష్టగుణములు. వీటిని విడిచిపెట్టాలి అని చెప్పి అంటున్నారు. అందుకనే దశవర్గం ఈ 10 గుణముల గురించి ఆలోచించి వాటిని విడిచిపెడుతున్నావా అంటున్నాడు. లుబ్ధ క్రూరోలసో అసత్య ప్రమాదీ భిరురస్థిర మూఢో అనయ అవమంతాచ సుఖచ్ఛేద్యో రిపుర్మతు అని చెప్పంటూ ఇక్కడ ఇటువంటి 10 గుణములను కూడా విడిచిపెట్టాలి అని అన్నాడు. ఇంకా దశ పంచ అన్నారు కదా, మరి 5 ఏమిటి? 5 వర్గములు చెబుతున్నాడు. 5 అనే దాని ద్వారా ఇక్కడ 5 రకాలైనటువంటి దుర్గములను రాజు జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటూ ఈ దుర్గముల గురించి మనం ముందే అనుకున్నాం. ఔదకం, పార్వతం, వార్ష్యం, ఐరిణం, ధాన్వనం తథా అని చెప్పి అంటూ జలదుర్గము, గిరిదుర్గము, వృక్షదుర్గము, అదేవిధంగా ఐరణ దుర్గము, చవిటి నేల చుట్టూ కలిగి అంటే ఏమిటి, అక్కడ ఏ మొక్క కూడా మొలవదు. తద్వారా దూరం అంతా కూడా కోట చుట్టూ ఉన్నటువంటి భూమి అంతా కూడా కొన్ని ఆమడల దూరం అలా పూర్తిగా విశాలంగా కనిపిస్తూ ఉంటుంది. తద్వారా ఎవరు వస్తున్నారో అనేది తెలుస్తుంది. దీనిని ఐరణ దుర్గం అన్నారు. ధన్వన దుర్గం అంటే చుట్టుపక్కల కూడా ఎడారిలాగా ఉండేటటువంటి ప్రదేశము. ఈ విధంగా 5 రకాలైనటువంటి దుర్గములను కూడా కాపాడుకుంటూ ఉండాలి అని అన్నారు. ఇక్కడ 5 వర్గం అనే దానికి మరో అర్థం కూడా చెబుతున్నారు మనకు కామంతక నీతి శాస్త్రంలో. 5 రకాలైనటువంటి శత్రుత్వములు అనేవి ఏర్పడతాయి. ఈ 5 రకాల శత్రుత్వములను కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ శత్రుత్వం రాకుండా చూసుకోవాలి. ఒకవేళ వచ్చింది అంటే కనుక దాని నుండి జాగ్రత్త పడాలి అనే విషయాన్ని కూడా మనకు చెబుతూ, సాపత్నం, వస్తుజం, స్త్రీజం, వాగ్జాతం, అపరాధజం,
వైరప్రభేద నిపుణై వైరం పంచవిధం స్మృతం అని చెప్తూ 5 రకాలుగా మనకు శత్రుత్వం అనేది ఎవరితో అయినా వస్తుంది అన్నారు. రాజుల ముఖ్యంగా రాజులకి అని చెప్పారు. ఎలా అంటే సాపత్రం అంటే సవతుల యొక్క లేకపోతే దాయాదుల ద్వారా వచ్చేటటువంటి శత్రుత్వము, లేకపోతే సాపత్రం అనేదానికి శత్రువు అనే అర్థం ఉంది. కానీ పరంపరగా పూర్వం నుండి కూడా వస్తున్న శత్రుత్వం, తాత ముత్తాతల నుండి కూడా వాళ్ళు మా శత్రువులండి అని చెప్పి అంటుంటారు కదా, అలా వచ్చేటటువంటి శత్రుత్వం ఒకటి. అదేవిధంగా వస్తుజం, ఏదైనా ఒక విలువైనటువంటి వస్తువు గురించి 2 దేశములు కూడా పోట్లాడుకోవడం, 2 రాజులు కూడా పోట్లాడుకోవటం. లేకపోతే స్త్రీల వల్ల వచ్చేటటువంటి శత్రు, స్త్రీల వల్ల అంటే ఒకే స్త్రీ కోసమో లేకపోతే స్త్రీ చేసినటువంటి ఒక పని గురించో రాజులు, ఈ విధంగా రాజుల మధ్య వైరం అనేది ఏర్పడటం. అలాగే పరుషమైనటువంటి అహంకారపూరితమైనటువంటి వాక్కు ద్వారా, అంటే తాను రాజునోనో లేకపోతే తనకు అధికారం ఉందనో తనకు సంపదలు ఉన్నాయనో ఎదుటివాడిని లెక్క లేకుండా అవమానపరిచే విధంగా మాట్లాడినట్లయితే ఆ పరుషమైనటువంటి వాక్కు స్నేహభావనను పోగొట్టేస్తుంది, శత్రుత్వాన్ని పెంచుతుందన్నమాట. అందుకనే అంటారు కలహాంతాని హర్మ్యాని కువాక్యాంతంచ సౌహృదం. అంటే ఆ హర్మ్య, ఈ మేడలు మిద్దలు ఇవన్నీ కూడా ఎప్పటి వరకు యుద్ధం వచ్చే వరకు, యుద్ధం వచ్చిందంటే ఈ మేడలు మిద్దలు లేవు, అన్నింటినీ వదిలి పారిపోవలసి వస్తుంది, అన్నీ కూలిపోతాయి. స్నేహం ఎప్పటి వరకు చెడు మాట మాట్లాడనంత వరకే. ఒక్క పొరపాటు మాట, పొల్లు మాట కనుక మాట్లాడినట్లయితే స్నేహం అంతా పోయి శత్రుత్వం వచ్చేస్తుంది. కావున వాక్కుని చాలా అదుపులో ఉంచుకోవాలి, జాగ్రత్తగా మాట్లాడాలంటున్నాడు. ఈ విధంగా పరుషమైనటువంటి వాక్కు ద్వారా వచ్చే శత్రుత్వము. అపరాధం, ఏదైనా తప్పు చేయడం ద్వారా వచ్చేటటువంటి శత్రుత్వము. తప్పు చేసి నేను తప్పు చేసినా సరే ఒప్పుకోను అన్నట్లుగా ఈ విధంగా ప్రవర్తించినట్లయితే తద్వారా కూడా శత్రుత్వం అనేది వస్తుంది. ఈ విధంగా 5 రకాలుగా శత్రుత్వం అనేది వస్తూ ఉంటుంది. ఈ 5 రకాల శత్రుత్వముల నుండి జాగ్రత్త పడుతున్నావా నాయన భరత అని అంటున్నాడు. అంటూ ఇక్కడ చూడండి, 10 పంచ చతుర్వర్గాన్ అన్నాడు. మరి ఆ 4 వర్గములు ఏమిటి అనే దాని గురించి చెబుతూ ఇక్కడ క్రమశిక్షణ ఉపాయములు, లేకపోతే ఇతరుల విషయంలో అనుకూలతను సాధించేటటువంటి ఉపాయములు 4 మనకు చెప్పారు. సామ దాన భేద దండోపాయములు అని చెప్పి. అంతే కదా, ఈ విషయాన్ని మనం పిల్లల విషయంలో కూడా ప్రయోగిస్తూ ఉంటాం. వీటినన్నింటినీ కూడా సామ అంటే మంచి మాటలు, ధర్మములను చెప్పి నాయన ఇది ఆచరించవలసినటువంటి తీరు, ఈ విధంగా ఆచరించాలి, ఇది ధర్మము అని చెప్పి శాస్త్రములలోనూ అదేవిధంగా పెద్దలు చెప్పినటువంటి మంచి మాటలు చెప్పటము, వీటిని సామ అని అన్నారంటే మంచి బోధల ఉపదేశముల ద్వారా ఇతరులను మార్చటం. దీనికి లొంగకపోతే ఇంకా దానము అని అన్నారు. నేను నువ్వు హోంవర్క్ కనుక పూర్తి చేస్తే నీకు చాక్లెట్ ఇస్తాను అని చెప్పి మన పిల్లల విషయంలో చెబుతుంటాం కదా. అదేవిధంగా రాజుల విషయంలో కూడా మీరు కనుక యుద్ధం చేయకుండా మాతో స్నేహంగా ఉన్నట్లయితే మీకు ఇంత గజబలాన్ని ఇస్తాము అని చెప్పి ఇలాగా ఏదైనా ఇచ్చి సంధిని కుదుర్చుకోవటం, ఇది భేదం. దానము అన్నారు. ఇంకా భేదము అని అన్నట్లయితే కనుక ఆ శత్రువుల మధ్యలో విభేదాన్ని కలుగజేయటము. అంటే తమ శత్రువులు ఎవరైతే ఉన్నారో తమ శత్రువులు వారు మిత్రులైపోతారు. కావున ఆ శత్రువుల మధ్యలో విభేదాన్ని కలుగజేయడం అనేది ఒక అర్థము. అయితే భేదము అంటే కనుక సవ్యంగా ఉన్నటువంటి వాడిని, సవ్యంగా లేనటువంటి వాడిని, ఇరువురికి ఉన్నటువంటి భేదాన్ని చూపించి, ఇదిగో నువ్వు చదువుకున్నావంటే వీడిలాగా బాగా మంచి ఉద్యోగాన్ని పొంది బాగా సంపాదించుకుంటావు, నువ్వు చదువు లేకపోతే వీడిలాగా ఇలాగా ఇబ్బంది పడతావు అని చెప్పి వేరే వాడిని చూపించి ఇలాగా ఆ భేదాన్ని చూపించి వీడిలో క్రమశిక్షణను సాధించడం. ఇంకా ఈ మూడింటి వల్ల కుదరకపోతే దండోపాయం అనేది అన్నమాట. అంటే రాజుల మీద అయితే యుద్ధం చేయటము, ఇంకా పిల్లల మీద అయితే దండోపాయం అనేది చేస్తూనే ఉంటారు కదా. ఇలాగా చతుర్వర్గం 4 వర్గములు ఏవైతే ఉన్నాయో సామ దాన భేద దండోపాయములు, ఈ 4ంటిని కూడా అవసరమైన చోట అవసరమైనటువంటి ఉపాయాన్ని వినియోగిస్తూ నీ రాజ్యాధికారాన్ని, అదేవిధంగా ఇతర రాజులతోటి నీ సైన్యంతో నీవు చక్కగా వ్యవహరిస్తూ వారిలో క్రమశిక్షణను సాధిస్తూ ఉన్నావు కదా నాయన అని చెప్పి అంటూ ఉన్నాడు. అడుగుతూ ఇంకా ఇక్కడ చతుర్వర్గం అనే దానికి మరో అర్థం కూడా మనకు చెబుతున్నారు కామందక నీతి శాస్త్రంలో.
ఔరసం తంతు సంబంధం తథా వంశక్రమాగతం రక్షితం వ్యసనేభ్యశ్చ మిత్రం జ్ఞేయం చతుర్విధం అని చెప్పి మిత్రులు మనకు వచ్చే స్నేహితులు 4 రకాలుగా స్నేహితులు ఉంటారు. ఆ 4 రకాల స్నేహితులను కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలనే విషయాన్ని చెబుతూ ఔరసం రక్త సంబంధంతో వచ్చేటువంటి స్నేహము అంటే దాయాదులతో కానివ్వండి, లేకపోతే అన్నదమ్ముల మధ్య కానివ్వండి, అలాగా అక్క చెల్లెల పిల్లలు అన్నదమ్ముల పిల్లలు, ఈ విధంగా రక్త సంబంధంతో కూడా ఒకరి మధ్య ఒక స్నేహభావన అంటే విడవకుండా ఉండేటటువంటి తత్వము. జిడ్డు అంటాం కదా, ఆ జిడ్డు ఏమవుతుంది, ఒక చేతికి వెళ్తే ఇంకో వేలికి అంటుకుంటూ ఉంటుంది. అంటే ఎంత విదిలించుకుందామన్నా సరే విడవకుండా ఉండేటటువంటి లక్షణం ఏదైతే ఉందో దాన్నే స్నేహము అని అంటారు. కావున ఆ విధంగా రక్త సంబంధంతో వచ్చేటటువంటి స్నేహము. అదేవిధంగా తంతు సంబంధము అని అంటే వివాహము ద్వారా వచ్చేటటువంటి స్నేహము. అంతే కదా, వివాహమైనప్పుడు 2 వర్గాల వాళ్ళు కలుస్తారు. వీరిలో ఆ బావమరుదులతో కానీ మామగారితో కానీ వారికి సంబంధించినటువంటి వారితో వచ్చే స్నేహము అదొక రకమైన స్నేహము. అలాగే వంశక్రమాగతం, వంశపారంపర్యంగా వీళ్ళ నాన్నగారు మా నాన్నగారికి స్నేహితుడు కావున వాళ్ళ అబ్బాయి నాకు స్నేహితుడు అనుకుంటూ ఈ విధంగా వంశపారంపర్యంగా స్నేహాన్ని అవలంబించడం ఒక రకమైనటువంటిది. అలాగే వ్యసనముల నుండి రక్షించేటటువంటి స్నేహము. వ్యసనముల అంటే ఏదైనా ఆపదలు వస్తున్నప్పుడు ఆ ఆపదలలో కాపాడినటువంటి వాడితోటి స్నేహం అనేది ఏర్పడుతుంది. వ్యసన శబ్దానికి ఆపద అనే అర్థం కూడా ఉన్నది. కావున ఆపదల నుండి కాపాడినటువంటి వాడితోటి స్నేహం అనేది ఏర్పడటం సహజం కదా. ఆ విధంగా వచ్చినటువంటి ఆపద్ధర్మంగా అంటే ఆపదుద్ధారకుడుగా ఉన్నటువంటి వాడితో స్నేహము. ఈ విధంగా 4 రకాలుగా స్నేహం అనేది ఉంటుంది. ఈ 4 రకాల స్నేహితుల్ని కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి అని చెప్పి అంటున్నాడు. మరి ఇక్కడ చతుర్వర్గం అనే దానికి మరో అర్థం కూడా చెబుతూ ఇక్కడ ధనాన్ని న్యాయంగా సంపాదించటము 1, సంపాదించినటువంటి ధనాన్ని రక్షించుకోవటం 2, ఆ రక్షించినటువంటి ధనాన్ని వృద్ధి చెందించడం 3, అదేవిధంగా ఆ ధనాన్ని సపాత్రంలో సవ్యంగా ఖర్చు పెట్టడం 4. ఇవి రాజుకు ఉండవలసినటువంటి చతుర్వర్గం, ఈ 4 లక్షణములు అని చెప్పి అన్నారు. ధనాన్ని సంపాదించడమే కాదు, దాన్ని రక్షించడము, వృద్ధి చెందించడము, వీటితో పాటుగా దాన్ని సవ్యంగా ఖర్చు పెట్టడము, ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి. లేకపోతే అక్కడ దానం భోగో నాశస్తిస్ర గతయో భవంతి విత్తస్య అని చెప్పి అన్నట్లుగా సవ్యంగా ఖర్చు పెట్టడము, సవ్యంగా అనుభవించడము, ఈ విధంగా చెయ్యాలి. లేకపోతే అవి నశించిపోతుంది ధనం కూడా. కావున జాగ్రత్త పడాలి అని చెబుతూ ధన సంపాదన, రక్షణ, వృద్ధి చెందించడము, సవ్యంగా ఖర్చు పెట్టడము, ఈ 4 వ్యవహారములు జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటూ చతుర్వర్గం అంటే ఈ 4 గురించి చెప్పారు. ఇంకా తర్వాత దశ పంచ చతుర్వర్గాన్ అన్న తర్వాత సప్తవర్గంచ తత్వతః 7 విషయములు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో జాగ్రత్త పడుతున్నావా అని అన్నాడు. ఏమిటా 7 విషయములు అని అంటే సప్తాంగం రాజ్యముచ్యతే అని చెప్పినట్లుగా స్వామ్యమాత్యశ్చ రాష్ట్రంచ దుర్గకోశం బలం సుహృతు పరస్పరోపకారీదం రాజ్యం సప్తాంగముజ్యతే అని చెప్పినట్లుగా రాజ్యంలో 7 అంగములు, 7 విషయములను రాజు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ 7తో కూడినటువంటి వారినే రాజ్యము అని అంటారు. అంటూ స్వామి అంటే రాజు, అమాత్యులు మంత్రులు, రాష్ట్రము ఆయా రాజ్యము, దుర్గము రక్షణ వ్యవస్థతో కూడినటువంటి కోట, కోశము విత్తాగారము ధనాగారము, సైన్యము, అదేవిధంగా మిత్రరాజ్యములు మిత్రులు, ఈ 7 అంగములతో పరిపూర్ణంగా పరిపుష్టంగా 7 విషయములలోనూ కూడా సవ్యంగా ఉన్నటువంటి రాజ్యము అది వృద్ధి పథంలో ఉంటుంది అని అంటున్నారు. మరి ఈ 7 విషయంలోనూ జాగ్రత్త పడుతున్నావా నాయనా అని అంటున్నాడు. అంతేకాదు 7 వర్గం అనే దానికి మరో అర్థం కూడా మనకు నీతి శాస్త్రంలో చెబుతూ నిజోధ మైత్రశ్చ సమాశ్రితశ్చ సుబంధుజ కార్య సముద్భవశ్చ మృత్యో గృహీతో వివిధోపచారై పక్షం బుధాః సప్తవిధం వదంతి అంటూ తన పక్షంలో ఉన్నటువంటి 7 రకాలైనటువంటి జనులు, 7 రకాలైనటువంటి ప్రజలు, లేకపోతే 7 రకాలైనటువంటి సేవకులు అనే విషయాన్ని కూడా చెబుతున్నాడు. అంటే తనవాడు అని చెప్పి అంటే తనకు బంధుత్వమో లేకపోతే
తన పక్షంలో మొదటి నుంచి ఉన్నటువంటి వాడు, మిత్రుడు మిత్రపక్షం నుండి వచ్చినటువంటి వాడు, ఆశ్రితుడు తాను అక్కడ ఉండలేక నీవే శరణు అంటూ ఆశ్రయించినటువంటి వాడు, బంధుత్వం కలిగిన సుబంధుజ బంధుత్వం కలిగినటువంటి వాడు, ఇంకోటి కార్య సముద్భవశ్చ ఏదైనా పని వచ్చినప్పుడు ఆ కార్యం కోసమని పిలిపిస్తే తద్వారా వచ్చి ఆ పనిని సక్రమంగా నిర్వర్తించడం ద్వారా నాయనా నువ్వు బాగా పని చేస్తున్నావు, నా దగ్గరే ఉండి పని చెయ్యి అని చెప్పి అలాగ తన దగ్గరే ఉంచినటువంటి వాడు, అలా కార్యం ద్వారా కలిగినటువంటి వాడు భృత్యుడు అంటే సేవకుడు. ఈ విధంగా 7 రకాలుగా రాజు చుట్టూ ఉండేటటువంటి వారు ఉపకారం చేసేవారు, ఉపచారములు చేసేవారు, ఉపయోగపడేవారు 7 రకాలైనటువంటి వారు రాజుగారికి ఉంటారు. ఈ 7 రకాల వారిని కూడా సక్రమంగా సవ్యంగా వారిని పరికిస్తూ పసిగడుతూ జాగ్రత్తగా ఉండాలి. వారితో ఆయా సందర్భానుగుణంగా కార్యములను నెరవేర్చాలి అని అంటున్నాడు. మరి సప్తవర్గం అనే దానికి మరొక అర్థాన్ని కూడా మనకు తెలియజేస్తున్నారు రాజనీతి శాస్త్రంలో. ప్రధానం అంటే రాజులు యుద్ధంలో అనుసరించేటటువంటి వ్యూహములు ప్రధానంగా 7 వ్యూహములు అని అన్నారంటే, వ్యూహము అని అంటే యుద్ధంలో తన సైన్యాన్ని నిలబెట్టేటటువంటి తీరు, అదేవిధంగా తన సైన్యము శత్రు సైన్యం మీద దాడి చేసేటటువంటి ఈ ఆలోచన ఏదైతే ఉంటుందో, ప్లాన్ అంటుంటాం కదా, ఎప్పుడు ఎవరు దాడి చేయాలి, ఏ విధంగా దాడి చేయాలి, ఏ స్థానంలో ఎవరు ఉండాలి అని చెప్పి ఈ విధంగా శత్రు సైన్యం మీద తన సైన్యం దాడి చేసేటప్పుడు వీరిని ఏ విధంగా నిలబెట్టాలి, ఏ విధంగా ముందుకు నడిపించాలి అనే వ్యవహారం ఏదైతే ఉందో దానిని వ్యూహము అని చెప్పి అన్నారు. ఈ వ్యూహములు కూడా రాజులకు ఆ యుద్ధములలో ముఖ్యంగా 7 రకాల వ్యూహములు చెప్పాడు. సేనస్సూచీచ వజ్రశ్చ శకటో మకరస్తథ దండాఖ్య పద్మనామాచ వ్యూహా సప్త ప్రధానత అని చెప్పి అంటూ, సేన వ్యూహం అంటే గరుడ వ్యూహము అని అంటారు. సూచీ వ్యూహము అంటే ఆ మధ్య సినిమాలో త్రిశూల వ్యూహము అని చెప్పి ఒకటేదో చెప్పారు. ఆ సూచీ వ్యూహము దానికి చెందినటువంటిదే ఆ త్రిశూల వ్యూహం కూడా అన్నమాట. అంటే ఒక సూచిలాగా సైన్యాన్ని నిలబెట్టి ఎదుటివారి సైన్యం దాడి చేయకుండా జాగ్రత్త పడటం అన్నమాట, వారిని దాడి చేయటం. అలాగా సూచీ వ్యూహము, వజ్ర వ్యూహము, శకట వ్యూహము, మకర వ్యూహము, దండ వ్యూహము, పద్మ వ్యూహము అని చెప్పి 7 రకాలైనటువంటి వ్యూహములు యుద్ధములలో ముఖ్యంగా చెప్పబడినవి. ఇంకా చాలా వ్యూహాలు ఉన్నాయి కానీ ఈ 7 వ్యూహములు కూడా ముఖ్యంగా చెప్పబడినటువంటి వ్యూహములు. ఈ 7 వ్యూహములను కూడా నీవు తెలుసుకుంటూ మరి ఆ యుద్ధములలో ఆ వ్యూహములను వారు ఆ సైన్యమందరూ కూడా పాటించే విధంగా వారిని సంసిద్ధంగా ఉంచుతున్నావా? అంతేగాని ఎప్పుడో ఒకసారి ఆ వ్యూహం గురించి చెప్పే వదిలేస్తే యుద్ధం వచ్చినప్పుడు ఆ వ్యూహానికి అనుగుణంగా నుంచోండయ్యా అంటే ఆ సైన్యంలో వారు గందరగోళంగా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. కావున ఈ ప్రధానమైనటువంటి వ్యూహములన్నింటినీ కూడా ఆ సైన్యానికి జాగ్రత్తగా బోధిస్తూ వారు అవసరమైనప్పుడు వెంటనే ఆ వ్యూహాన్ని పాటించే విధంగా చెయ్యాలి. కావున ఈ సప్తవర్గం ఈ 7 వ్యూహముల విషయంలో జాగ్రత్తగా ఉంటున్నావా నాయనా అని చెప్పి భరతుణ్ణి అడుగుతూ ఇంకా అంటున్నాడు, అష్టవర్గం త్రివర్గంచ విద్యాస్తిస్రశ్చ రాఘవ అని అంటూ అష్టవర్గం 8 వర్గములు అని చెప్పి అన్నారు. ఇక్కడ 8 వర్గములు అంటే కృషి వాణిజ్య దుర్గాణి సేతు కుంజరబంధనం కన్యాకర కరాదానం శూన్యానాంచ నివేశనం అష్టవర్గమిమం సాధు స్వస్థవృత్తాన్ అలోపయేత్ అని చెప్పంటూ రాజ్యంలో 8 విషయములను లోపించకుండా చూసుకోవాలి. 8 విషయములను కూడా వృద్ధి చెందించే విధంగా చూడవలసినటువంటి బాధ్యత రాజుది. ఈ 8 విషయములకు లోపం వచ్చింది అంటే రాజ్యం అనేది వృద్ధి చెందదు అంటూ, 1 వ్యవసాయము, 2 వ్యాపారము, 3వది ఆ కోటలు దుర్గములు, 4 జలాశయములు, 5 ఈ జంతువుల విషయంలో ఏనుగులను పట్టడం, అదేవిధంగా ఏనుగులను అడవులు మొదలైనటువంటి అంటే ఆటవిక జంతువులు ఉండేటటువంటి అడవుల విషయంలో కూడా రాజు జాగ్రత్తగా ఉండాలి అని అంటూ, అదేవిధంగా బంగారం మొదలైనటువంటి వాటి గనులు, పన్నుల విషయంలోనూ జనులు లేనటువంటి ప్రదేశంలో కూడా జనులు నివసించడానికి యోగ్యంగా సౌకర్యం కల్పించడము, ఇవన్నీ కూడా అష్టవర్గము అని అన్నారు. ఈ 8 రకాలైనటువంటి వాటికి కూడా 8 వర్గములకు వీటికి లోపము లేకుండా వీటిని వృద్ధిపథంలో నడిపించాలి అని చెప్పి అన్నారు.
మరి ఇక్కడ అష్టవర్గం అనే దానికి మరో అర్థం చెబుతూ నీతిశాస్త్రంలో 8 దోషములు ఉంటాయి, వాటిని విడిచిపెట్టాలి అని అంటూ పైశూన్యం, సాహసం, ద్రోహం, ఈర్ష్యాసూయార్థ దూషణం, వాగ్దండయోశ్చ పారుష్యం, క్రోధజోపి గుణోష్టక అని అంటూ ఆయన 8 గుణములు మనిషిని కృంగదీసేస్తాయి, కావున వాటిని రానియకుండా జాగ్రత్తగా చూడాలి అంటూ పైశూన్యము, కొండిగానితనం అంటే ఎప్పుడు ఎదుటివాడితో గొడవ పెట్టుకుంటూ ఉంటాము, కయ్యాని కాలు దువ్వే విధంగాను అలా ఉండడం అన్నమాట. అదేవిధంగా పైశూన్యము. సాహసము అని అంటే అనవసరమైనటువంటి చోట కూడా ఎక్కువగా శ్రమపడటానికి అత్యుత్సాహాన్ని ప్రదర్శించడము అని చెప్పి అన్నారు. సాధువుల మీద, సజ్జనుల మీద కూడా తన ప్రతాపాన్ని చూపించడము అని చెప్పి అన్నారు. అదేవిధంగా అది దోషము అంటూ ద్రోహము, నమ్మినటువంటి వారిని మోసం చెయ్యటము, ఈర్ష్య, ఇతరుల యొక్క ఔన్నత్యాన్ని భరించలేకపోవటము అని చెప్పి అన్నారు. అంతేకాదు అసూయ, ఇతరులలో ఉన్నటువంటి గుణములలో కూడా దోషాన్ని వెతకటము అని చెప్పి అన్నారు. అలాగే అర్ధదూషణం, ఇతరుల ద్రవ్యమును అపహరించడానికి చూడటము, వాక్పారుష్యం, మాట దురుసుతనము, అనవసరంగా ఇతరులను నిందించడము, దండపారుష్యము, ఎవరైనా తప్పు చేసినప్పుడు ఎంత శిక్షించాలో అంతవరకే శిక్షించాలి తప్ప మితిమీరినటువంటి కోపంతో వారిని ఎక్కువగా శిక్షించడం కూడా తప్పే అని చెప్పి అంటున్నారు. ఈ 8 రకాలైనటువంటి దోషములను కూడా రాజు విడిచిపెట్టాలని ఆయన ఈ దోషములను దగ్గరికి రాకుండా చూసుకోవాలి అని అంటూ మరి 8 రకాలైనటువంటి వాటిల్లో తప్పనిసరిగా పాటించవలసినవి, వృద్ధి చెందించవలసినవేవో చెప్పారు. ఆ 8 రకాలైనటువంటి వాటిలో విడవలసినటువంటివేవో చెప్పారు. ఇంకా త్రివర్గము అంటే ధర్మార్థ కామములు అని చెప్పి అన్నారు. ఆ ధర్మార్థ కామములను జాగ్రత్తగా వాటిని అన్నింటికీ ప్రాధాన్యమిస్తూ చక్కగా పరిపాలించాలి అనే విషయం చెప్పాడు. అదే విషయాన్ని ఇప్పుడు కూడా మరలా చెబుతున్నారు. అదేవిధంగా త్రివర్గం అనే దానికి మరో అర్థము ఉత్సాహశక్తి, ప్రభుశక్తి, మిత్రశక్తి అని చెప్పి అంటున్నారు. అంటే ఉత్సాహము, ఆ రాజులో ఉండవలసినటువంటి ధైర్యము, అదేవిధంగా స్థైర్యము, ఆ పరాక్రమము, అదేవిధంగా ప్రభుశక్తి, అధికారము, రాజవటం ద్వారా వచ్చినటువంటి ఈ సైన్యము మొదలైనటువంటి అవన్నీ కూడా, అదేవిధంగా మిత్రశక్తి, మిత్రరాజ్యముల యొక్క శక్తి, ఈ మూడింటిని కూడా జాగ్రత్తగా ఉండాలి, వీటిలో లోపం రానియకూడదు అంటున్నారు. అంతేకాదు ఇక్కడ 3 రకాలైనటువంటి వ్యవహారములు రాజులకి ఉంటాయి అంటూ శత్రువుల యొక్క క్షయస్థాన వృద్ధులు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి శత్రువుల యొక్క క్షయము, అదేవిధంగా వారి యొక్క స్థితి, వారి యొక్క వృద్ధి, ఈ మూడింటిని కూడా జాగ్రత్తగా గమనించుకోవాలి నాయన అని చెబుతున్నాడు. అంటే ఇక్కడ చూడండి, శత్రువుల యొక్క వారి యొక్క ప్రభావం ఎక్కువైపోయి తన ప్రభావం క్షీణించినట్లయితే దానిని క్షయము అని చెప్పి అన్నారు. ఆత్మక్షయము అని చెప్పి అన్నారు. అది అదేవిధంగా శత్రువులు వారు బలహీనులైపోయి తన యొక్క బలం కనుక పెరిగినట్లయితే అది వృద్ధిగాను, అదేవిధంగా శత్రువులు ఈ రెండూ కాకుండా ఉన్నట్లయితే కనుక దాన్ని సమానమైనటువంటి స్థితిగాను, వీటిని శత్రువుల యొక్క స్థితిని అదేవిధంగా తన స్థితిని కూడా పోల్చుకుంటూ జాగ్రత్త పడాలి అని చెప్పి అన్నారు. ఇంకో విషయం ఏమిటంటే కార్యాన్ని సాధించేటటువంటి విషయంలో కూడా 3 జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలి అని అన్నారు. ఏదైనా పని ఉన్నప్పుడు ఆ పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలుగుతాము అనే ఉద్దేశ్యంతో అసాధ్యమైనటువంటి వాటి విషయంలో మొండితనంగా వెళ్ళడం అనేది కూడా దోషము అన్నారు. అంటే కొండను పొట్టేలు ఢీకున్నట్లయితే కొండ కదిలిపోతుంది, ఆ పొట్టేలు తలబగులుతుంది తప్ప. కావున మనం చేసేటటువంటి కార్యం మనకు కనీసం కొంతవరకైనా సరే మనం సాధించగలుగుతామా అనే విషయాన్ని ఆలోచించుకుని వెళ్ళాలి తప్ప సుతరాము అసలు పూర్తిగా సాధించలేము అనే విషయం తెలిసినప్పటికీ కూడా ముందుకు వెళితే అది ధైర్యము పట్టుదల అనిపించుకోదు, అది మూర్ఖత్వం అనిపించుకుంటుంది. కావున కొంతైనా మనం సాధించగలుగుతాము అనే భావన ఎప్పుడైతే ఉన్నదో అప్పుడు ముందుకు దూసుకు వెళ్ళాలి, పూర్తిగా సాధించడానికి మనం ప్రయత్నించాలి. అలా కాకుండా ఏమాత్రము లేకుండా అంటే శక్యము కానటువంటి పూర్తిగా అసాధ్యమైనటువంటి పనులకు పూనుకోవటం ఏదైతే ఉన్నదో అది ఒక దోషముగా చెప్పారు. లేకపోతే మరో రెండో దోషం ఏమిటంటే
మనం చేయగలిగినటువంటి పనుల విషయంలో కూడా అమ్మో మొదలు పెడితే ఏమవుతుందో అని చెప్పి చేయకుండా విడిచిపెట్టడం కూడా ఒక దోషము అని చెప్పి అన్నారు. అంతేకాదు చేయగలిగినటువంటి పనులను కూడా సరైనటువంటి కాలంలో కాకుండా సందర్భం చూడకుండా అకాలంలో కనుక వాటిని ఆ పనులను ప్రారంభించినట్లయితే అవి కూడా ఫలవంతం అవ్వవు కదా. కాబట్టి ఇది కూడా ఒక దోషంగా చెప్పాడు. అంటే ఏమిటి? పూర్తిగా అసాధ్యమైనటువంటి పనులు చేయాలి అని అనుకోవటము, సాధ్యమైనటువంటి పనులను చేయకుండా బద్ధకంగా విడిచిపెట్టడము, అలాగే చేయగలిగినటువంటి పనులను కూడా అకాలంలో అనుచితంగా అసందర్భంగా ప్రారంభించడము, ఇవి మూడు కూడా దోషములు. ఈ మూడు దోషములను విడిచిపెట్టాలి నాయన అని చెప్పి అంటూ, అలాగే తిస్రో విద్యాః, మూడు రకాలైనటువంటి విద్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రాజుగారు జాగ్రత్తగా వాటిని అభ్యసించాలి, వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటూ త్రయీ వార్తా దండనీతి అని అంటూ, త్రయీ అంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము అని 3 వేదములు. అదేవిధంగా వార్త అంటే కనుక వర్తక వ్యాపారములు, వాణిజ్యము, దండనీతి అంటే రాజనీతి. ఇవన్నీ కూడా రాజుగారు జాగ్రత్తగా తెలుసుకుని వీటికి అనుగుణంగా వ్యవహరించాలి. వేదము, అలాగే కృషి, గోరక్ష, వాణిజ్యములు, అదేవిధంగా దండనీతి అంటే రాజనీతి శాస్త్రములు, ఈ మూడింటిని కూడా రాజుగారు జాగ్రత్తగా తెలుసుకుని అవలంబించాలి అని చెప్పి ఈ విధంగా భరతుడు నువ్వు ఆ విధంగానే అవలంబిస్తున్నావు కదా అని చెప్పి అంటూ ఇన్ని రకాలైనటువంటి విశేషములు ఉన్నాయి అనే విషయాన్ని రాముడు భరతుడికి తెలియజేస్తున్నాడు. మరి రామచంద్రమూర్తి ఆ చిన్న వయస్సులో రాజకుమారుడిగా ఉన్నప్పుడు ఆయన ఎన్ని విద్యలను అభ్యసించాడనేది మనకు ఇంత గొప్పగా తెలుస్తున్నది. రామచంద్రుడు ఇన్ని విద్యలను ఏ విధంగా అభ్యసించాడనే విషయాన్ని మనకు అక్కడ బాలకాండలో కూడా పూర్తిగా వివరంగా ఇవ్వలేదు. ఫలానుమేయ ప్రారంభ అని అన్నట్టుగా రాముడు మాట్లాడుతున్నటువంటి ఈ మాటల ద్వారా రాముడు ఎన్ని శాస్త్రములను చదివాడు అనే విషయం మనకు తెలుస్తున్నది. ముఖ్యంగా రాజకీయము, రాజనీతి వ్యవస్థ, అదేవిధంగా రాచరిక వ్యవస్థ ఎలా ఉండాలనే దాన్ని చాలా గొప్పగా రామచంద్రమూర్తి చెప్పాడు. మరికొన్ని చాలా తక్కువ మాటలతోటి ఈ సర్గను పూర్తి చేస్తున్నాడు. ఆ విశేషాలని తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. దశపంచ చతుర్వర్గాన్ సప్తవర్గం చ తత్వతః అష్టవర్గం త్రివర్గం చ విద్యాస్తిస్రశ్చ రాఘవ ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే శతతమే సర్గే శ్లోకరత్నం. ఇక మనం ఫలశ్రుతుడిని ప్రారంభించి మంగళ శ్లోక పర్యంతం సమిష్టిగా పలుకుతూ ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుందాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా.
ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరిః ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః. భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః. శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః. విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో నారాయణాయ.